చూసావా వేదవతి, విన్నావా జరిగింది? పొద్దున్నే అభి ఈ వైద్యం చేయకూడదని వెంటనే మూసేయమని ఉచిత సలహా ఒకటి ఇచ్చావు కదా. ఇప్పుడు తెలిసిందా అభి వైద్యమేంటో? వైద్యం అంటే మందులతో రోగాలను నయం చేసేదే కాదు, మానసిక స్థైర్యం పెంచి పరిస్థితుల్ని చక్కదిద్దేది కూడా అని ఆవిడ మాటల్లో స్పష్టమైంది. అభి ఎప్పుడూ ఒకరికి మంచే చేయాలని చూస్తుంది తప్ప ఎవరికీ హాని చేయాలని కలలో కూడా అనుకోదు. అది అర్థం చేసుకోవడం మీకు రాదు. చూడమ్మా అభి, నువ్వేం కంగారు పడకు. నీ గురించి, నీ మంచితనం గురించి వీళ్ళందరూ తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది. అందరూ నిన్ను అర్థం చేసుకుని మారే రోజు తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా రాహుల్కి, మీ అత్తయ్యకి నీ గురించి తెలుసుకుని మార్పు వస్తుంది. నేనది గట్టిగా నమ్ముతున్నాను. అది త్వరలోనే జరగాలని కూడా కోరుకుంటున్నాను. ఆ రోజు రావాలని, వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను మావయ్య. నన్నెంత కష్టపెట్టినా, నాపై ఎంత పగబట్టినా కష్టాలకే తల వంచని వాణ్ణి నీ ముందెలా తల వంచుతాననుకున్నావు కనిష్క? కాలం అనుకూలించినప్పుడు వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నా సమయం కాదు కనుక మనసు చంపుకొని మరీ నువ్వు చెప్పిన పనులు చేయాల్సి వస్తుంది. దానర్థం ఎప్పుడూ నీదే పైచేయి అవుతుందని కాదు, నాకెప్పటికీ సమయం రాదని కాదు. తనిచ్చిన మందులు దేనికి ఎలా పనిచేయాలో అలాగే పనిచేస్తున్నాయని అర్థమైంది. అలాంటప్పుడు ఆపాలి, మూసేయాలని ఎలా చెప్పమంటావు? ఆడవాళ్ళు ఏ విషయంలోనూ తక్కువ కారు. సరిగ్గా చూసుకుంటే చాలాసార్లు వాళ్ళు చేసే పనుల వల్ల కాపరాలు నిలబడతాయి. రాహుల్ బాబు, మీకు నాపై ఉన్న కోపమంతా పైపై చూపించే బూటకమే తప్ప నాపై మీకు నిజంగా కోపం ఉందని నేను అనుకోవట్లేదు. నేను చేసిన పొరపాట్లని పైపై నిందిస్తూ ఉంటారే కాని వాటి వెనుక దాగున్న నిజాలు గమనించి నన్ను క్షమిస్తారని నాకు తెలుసు. ఈరోజు మీరు మాట్లాడిన మాటలు నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి. నాకిప్పుడే మీతో మాట్లాడాలి అనిపిస్తోంది. ఇప్పుడే మీతో మాట్లాడాలి. ఈ టైంలో ఫోన్ చేస్తే ఏమైనా అంటారేమో. అంటే అన్నారులే, అనేది నా రాహుల్ బాబే కదా. అయినా ఆయనతో మాట్లాడటమే నాకు కావాల్సింది. రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఏమండి మిమ్మల్ని? రాహుల్ బాబు వింటున్నారా? ఫోన్ ఎత్తి మాట్లాడరే. ఏంటి, ఎందుకు ఫోన్ చేసావు? అది రాహుల్ బాబు, చెప్పు. అది రాహుల్ బాబు, అదేంటంటే చాలా థ్యాంక్స్ రాహుల్ బాబు. థ్యాంక్సా? నాకా? ఎందుకు? ఉదయం మీరు నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు కదా, అందుకు. నీ స్థానంలో ఎవరున్నా నేను అలాగే సపోర్ట్ చేస్తూ మాట్లాడతాను. నీకోసం ప్రత్యేకంగా ఏం మాట్లాడలేదు. నువ్వు అంత ప్రత్యేకంగా ఫీల్ అవుతున్నావు? నాకు తెలుసు రాహుల్ బాబు, మీ మనసు.
మీరు కష్టపడే వాళ్ళని, సొంత కాళ్ల మీద నిలబడే వాళ్ళని ఎప్పుడూ గౌరవిస్తారు, ప్రోత్సహిస్తారు. మీరు నాకు మద్దతిస్తూ అందరి ముందు మాట్లాడడం నాకు చాలా ప్రత్యేకం. మీ సపోర్ట్తోనే నేనిప్పుడు ఈ నాటు వైద్యశాలని నిలుపుకోగలిగాను. మీ సపోర్ట్తోనే ఇప్పుడు మళ్ళీ నిలబడగలుగుతాను అని నమ్మకం పొందాను. అందుకే మీకు చాలా థ్యాంక్స్ రాహుల్ బాబు. చెప్పింది చాలు గాని వెళ్ళి పని చూసుకో. నాకు చాలా పనుంది. మళ్ళీ మళ్ళీ నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు.